హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఎయిర్పోర్ట్ రిలేటెడ్ కన్వర్జేషన్ని స్టార్ట్ చేయబోతున్నాము. మనలో కొంతమంది ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వెళ్ళుంటారు, కొంతమంది వెళ్తే బాగుండని ఆలోచించుంటారు, కొంతమంది వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు అంటే మనలో అందరం అనుకోండి, ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి ఇంగ్లీష్ మాట్లాడొచ్చు, అంటే ఎలాంటి ఇంగ్లీష్ అంటే అక్కడ సపరేట్ ఇంగ్లీష్ ఉంటుందని కాదు మీనింగ్. అక్కడ మనం సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, ఎలా మాట్లాడొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళతో ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతే ఎలాంటి క్వశ్చన్స్ని మనం రేస్ చేయొచ్చు, లేదంటే వాళ్ళు క్వశ్చన్ వేసినప్పుడు మనం వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయొచ్చు అన్న దానిపైన కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వచ్చాను నేను, కొన్ని సెంటెన్సెస్ని. వాటిని ఇప్పుడు మనము వాటిని ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, వితౌట్ వేస్టింగ్ ఫర్ ద టైమ్, లెట్స్ డెల్ ఇంటు ద టాపిక్. సి అరైవల్ ఎట్ ఎయిర్పోర్ట్. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఇక్కడ హైదరాబాద్ నుంచి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మనకి నియర్ బై ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. అరైవల్ ఎట్ ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఇప్పుడు ఎలా ఇంగ్లీష్ కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి? ప్యాసింజర్. ఇప్పుడు మనం వెళ్ళాము అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఏదైనా ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళినామంటే అది మనము ప్యాసింజర్ అవుతాము. సో ప్యాసింజర్, ఎక్స్క్యూజ్ మీ, వేర్ ఈజ్ ద చెక్ ఇన్ కౌంటర్ ఫర్ ద ఇండిగో. ఇండిగోకి చెక్ ఇన్ కౌంటర్ ఎక్కడుంది అంటే ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇండిగోకి సైడ్ వెళ్ళాలి అనుకుంటే వేర్ ఈజ్ ద చెక్ ఇన్ కౌంటర్ ఎక్కడుంది? ఇండిగో ఇది ఫ్లైట్ నేమ్స్ అనమాట. సో స్టాఫ్ ఏమంటున్నారు? ఇట్స్ ఓవర్ దేర్, అక్కడుంది, ఇట్స్ ఓవర్ దేర్. కౌంటర్ నెంబర్ 5కి వెళ్ళండి అని అక్కడ ఉన్న స్టాఫ్ చెప్తున్నారు. చెక్ ఇన్ దగ్గరికి వచ్చేసాం మనము. స్టాఫ్ అంటున్నారు, గుడ్ మార్నింగ్, కెన్ ఐ సీ యువర్ టికెట్ అండ్ ఐడి ప్లీజ్. చెక్ ఇన్ దగ్గరికి మనం వెళ్ళాము. అక్కడ వెళ్ళగానే వాళ్ళు మనకి గ్రీట్ చేస్తారు. గ్రీట్ చేయడం అంటే హాయ్ హౌ ఆర్ యూ. బిజినెస్లో హాయ్ హౌ ఆర్ యూ అనరు, వాళ్ళకి అది బిజినెస్ కాబట్టి వాళ్ళు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని చెప్తారు. కెన్ ఐ సీ, నేను చూడొచ్చా? కెన్ ఐ సీ ఏంటిది? యువర్ టికెట్ అండ్ ఐడి, మీ టికెట్ అండ్ మీ ఐడి, మీది గవర్నమెంట్ ఐడి ఉంటుంది కదా, మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలాంటి వాటిని చూడొచ్చా అంటే చూపెట్టండి అని దాని మీనింగ్. ప్లీజ్. గుడ్ మార్నింగ్, కెన్ ఐ సీ యువర్ ఐడి అండ్ టికెట్ అండ్ ఐడి ప్లీజ్. ప్యాసింజర్ అంటున్నాడు, ఎస్, దే ఆర్ అంటున్నారంటే అవి ఇదిగోండి చూడండి, దే ఆర్ చూడండి అనేసి. స్టాఫ్ అంటున్నాడు, థ్యాంక్ యూ, డూ యూ హ్యావ్ ఎనీ లగేజ్, మీ దగ్గర ఏమైనా లగేజ్ ఉందా? టు చెక్ ఇన్, ఏదైనా లగేజ్ ఉందా అది కూడా తీసుకెళ్ళేది. డూ యూ హ్యావ్ ఎనీ లగేజ్, ఏదైనా లగేజ్ ఉందా? టు చెక్ ఇన్, తీసుకెళ్ళడానికి. ప్యాసింజర్ అంటున్నాడు, ఎస్, దిస్ వన్ బ్యాగ్, ఇదేదో బ్యాగ్ చూపించేసి ఈ 1 బ్యాగ్ ఉంది అని చెప్తున్నాడు. స్టాఫ్ అంటున్నాడు, ఓకే, హియర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్, ఇదిగోండి మీ బోర్డింగ్ పాస్. యువర్ గేట్ ఈజ్ 12, హియర్ ఈజ్ యువర్ బోర్డింగ్ పాస్, యువర్ గేట్ ఈజ్ 12 అంటే 12th గేట్ నుంచి వెళ్ళండి అంటున్నాడు. సెక్యూరిటీ చెక్ ఏమంటున్నాడు? సెక్యూరిటీ, ప్లీజ్ పుట్ యువర్ బ్యాగ్ ఆన్ ద బెల్ట్ పైన పెట్టండి. ప్లీజ్ పుట్ యువర్ బ్యాగ్ ఆన్ ద బెల్ట్ పైన పెట్టండి, అది తీసుకెళ్ళిపోతుంది. షూర్. ప్యాసింజర్ అంటున్నాడు, షూర్. సెక్యూరిటీ అంటున్నాడు, థ్యాంక్ యూ, యూ కెన్ గో నౌ. ఓకే, మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. బోర్డింగ్ అంటే ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కుతున్నారు. స్టాఫ్ అంటున్నాడు, బోర్డింగ్ హ్యాస్ స్టార్ట్ అయింది. మే సీ యువర్ బోర్డింగ్ పాస్ అంటే ఇంకా ఫ్లైట్లోకి ఎక్కడానికి స్టార్ట్ అయింది, టైం అయింది. సో మే సీ యువర్ బోర్డింగ్ పాస్, మీ బోర్డింగ్ పాస్ నాకు చూపిస్తే మిమ్మల్ని లోపలికి వెళ్ళనిస్తాను, రైట్? ప్యాసింజర్ అంటున్నాడు, ఎస్, హియర్ ఇట్ ఈస్, ఇదిగోండి అంటున్నాడు. స్టాఫ్ అంటున్నాడు, థ్యాంక్ యూ, ఎంజాయ్ యువర్ ఫ్లైట్. ఎవరు చెప్తున్నారు? స్టాఫ్ చెప్తున్నారు. ప్యాసింజర్ అంటున్నాడు, థ్యాంక్ యూ. ఇన్సైడ్ ద ఫ్లైట్ ఎక్కేసిండు, కూర్చున్నాడు అక్కడ ఫ్లైట్ దగ్గర చూడండి. ప్యాసింజర్ అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ, మే ఐ గెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, నాకు కొన్ని వాటర్ ఇస్తారా? ఎక్స్క్యూజ్ మీ, మే ఐ గెట్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్, కొన్ని వాటర్ ఇస్తారా, గ్లాస్లో కొన్ని నీళ్ళు ఇస్తారా అని అడుగుతున్నారు. అందులో హెయిర్ హోస్టెస్ ఉంటారు. వాళ్ళు అంటున్నారు, హియర్ యు ఆర్,
ఇయర్ యు ఆర్ అంటే ఇదిగోండి తీసుకోండి అని అంటున్నారు. ప్యాసింజర్ థ్యాంక్ యూ. ఆఫ్టర్ ల్యాండింగ్ అయింది అంటే ఆగింది అక్కడ. ఎక్కడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలో, ఎక్కడైతే ఇప్పుడు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నారు అనుకోండి, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది, అక్కడ దిగింది. స్టాఫ్ అంటుంది వెల్కమ్ టు ఢిల్లీ. అచ్చా ఢిల్లీకి వెళ్తున్నారు. వెల్కమ్ టు ఢిల్లీ, ప్లీజ్ కలెక్ట్ యువర్ లగేజ్ ఫ్రమ్ ద బెల్ట్ నెంబర్ 3. ప్లీజ్ కలెక్ట్ యువర్ లగేజ్ ఫ్రమ్ ద బెల్ట్ నెంబర్ 3. ప్లీజ్ కలెక్ట్ యువర్ లగేజ్ ఫ్రమ్ ద బెల్ట్ నెంబర్ 3. మీ లగేజ్ని కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ కలెక్ట్ చేసుకోండి. ఏంటి? యువర్ బ్యాగేజ్ ఆర్ లగేజ్ ఫ్రమ్ బెల్ట్ నెంబర్ 3. బెల్ట్ నెంబర్ 3 నుంచి వెళ్ళి మీ బ్యాగేజ్ అంటే మీ సామాన్లు అవి వాటిని కలెక్ట్ చేసుకోండి అంటున్నాను. ప్యాసింజర్ అంటున్నాడు థ్యాంక్ యూ. ఫైన్. చిన్న వీడియో ఫ్రెండ్స్, ఇది మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఎలా అంటే ఎలా మాట్లాడొచ్చు అన్న దానిపైన చేశాను. ఇన్ కేస్ మీకు ఇలాంటి యూస్ఫుల్ అనిపిస్తున్నాయి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, మేడం ఇవి యూస్ఫుల్ అవుతున్నాయి మాకు, ఇంకా కొద్దిగా ఇన్డెప్త్గా ఇంకా కొద్దిగా ఎలాబొరేటెడ్గా పెట్టండి అని మీ దగ్గర నుంచి వెళ్ళి నాకు రిక్వెస్ట్ వస్తే డెఫినెట్గా నేను రెడీగా ఉన్నాను. ఇంకా ఎలాబొరేటెడ్గా అండ్ మీరు ఇంకా చెప్పిన టాపిక్స్ ఇంకా నెక్స్ట్ ఇంకా టాపిక్స్ ఉంటాయి కదా మనకి, ఏదైనా టాపిక్ పైన పెట్టండి మేడం అని మీ దగ్గర నుంచి రిక్వెస్ట్ వస్తే నేను అది పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.